దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏంటండి? మంచి శుక్రవారం. ఏమిటి మంచి? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము మన కొరకు సిలువకు అప్పగించబడింది, సిలువలో గాయపరచబడింది. ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము ఏమైందండి? ఏమైంది? శరీరంలో నుంచి బయటికి ప్రవహించింది, చిందించబడింది. చిందించబడటం ద్వారా మనం ఏమయ్యామంట? చెప్పండరా, పరిశుద్ధ పరచబడి ఉన్నాం. మనం ఏమై ఉన్నామండి? పరిశుద్ధ పరచబడి ఉన్నాం. మనము పరిశుద్ధులమయ్యాం. కనుక మనం ఏమి కలిగి ఉండాలంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మనము చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని రాయబడింది. మనము ఏమయ్యామండి? మనము పరిశుద్ధులమయ్యాం. యేసు ప్రభు వారు చెప్పండిరా, రక్తము కార్చటము వలన యేసు ప్రభు వారు ఈ శుక్రవారం రోజున సిలువలో ప్రాణం పెట్టడం వలన ఆయనేమో శ్రమ పడతా ఉన్నాడు. మనమేమంటున్నాం? మంచి శుక్రవారం అన్నాం. ఏమిటి మంచి? ఏమి జరిగింది? మనకి రక్షణ వచ్చింది, మనకు జీవము వచ్చింది కదండి. అందుకనే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని రాయబడి. భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. కలిగి ఉండి ఏం చేయాలంట? ఆయన త్రోవల యందు నడుచుట. ఆయన త్రోవ అంటే ఏమిటి? 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని రాయబడింది. అంటే వాక్యము మనకి ఏమి బోధిస్తూ ఉన్నదో, మనము వాక్యము చదువుతున్నప్పుడు మనకు ఏమి అర్థమవుతున్నదో దాని ప్రకారంగా మనం ఏం చేయాలంట? జీవించాలి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి లెక్కలు చెప్తారు లెక్కల మాస్టారు. నాకు రావు కానీ చెప్తున్నా. లెక్కల మాస్టర్ ఏం చెప్తారు? లెక్కలు చెప్తారు. ఆ లెక్క కంప్లీట్ కావాలి, దానికి ఆన్సర్ రావాలి. ఆన్సర్ రావాలంటే ఏం చెప్తారు? దానికి ఒక సూత్రం చెప్తారు. సూత్రం అనాలా లేకపోతే ఫార్ములా అనాలో అది మీకే తెలియాలి, నాకు తెలియదు. ఇంగ్లీష్లోని ఫార్ములా అంటారు, తెలుగులో సూత్రం. సూత్రం మంగళసూత్రం అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఫార్ములా ప్రకారంగా, ఆ సూత్రం ప్రకారంగా లెక్క చేస్తే దానికి ఏమవుతుంది? ఆన్సర్ వస్తుంది కదా. అలాగనే యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా మనము జీవిస్తే దానికి ఆన్సర్ ఏంటన్నమాట? పరలోకం కదా. ఆ స్థితిలోనికి వెళ్ళేట కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకొని ముందుకు సాగి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రం 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 నాయన. మంచి దేవుడా, మా యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ప్రియ బిడ్డలు ప్రభా, నాయన మీరు సిలువలో పలికిన 7 మాటలు ప్రభా వారు ధ్యానించారు నాయన, వారు బోధించారు నాయన. వారికి ఇచ్చిన
సామర్థ్యత కొలది నాయన వారు మాట్లాడటానికి కృప చూపినందుకు వందనాలు. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, ఈ బిడ్డలను నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకునండి, కృప చూపండి. అలాగనే తండ్రి, ఈరోజు నాయన నీ బిడ్డల ప్రభా నీ సన్నిధిని ప్రేమించి నీ నాయన తండ్రి నీ మందిరానికి రావటానికి నాయన గొప్ప కృప ఇచ్చారు. ఇంతవరకు నాయన ఎంతో ఓపికతో నాయన తండ్రి నీ బిడ్డలు ఉన్నారు నాయన. అందుని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపమని ప్రభా ప్రార్థిస్తున్నాం. మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత నాయన, మీరు కాచిన రక్తం ద్వారా విమోచన, విడుదల ప్రభా, పరలోక రాజ్యానికి వారసులయ్యారని ప్రభా కొలస్సీ పత్రికలో వ్రాయబడింది ప్రభా. నీకు వందనాలు. మీరు రక్తము కాచటం ద్వారా, మీరు నాయన శ్రమ పడటం ద్వారా, నిన్ను అంగీకరించిన దాన్ని బట్టి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నారు. అంత మాత్రమే కాక నాయన మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నారు. అందును బట్టి తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నిన్న సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి కాపాడి నడిపించును గాక. Amen. Before we gonna end this program, we had a small video clip. మనకు ఒక చిన్న వీడియో క్లిప్ ఉన్నది. దాన్ని చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. ప్లే చేయండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మేమందరం ఇక్కడ చాలా బాగున్నాం. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతా ఉన్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే, ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు. అసలు గుడ్ ఫ్రైడేని ఎవరన్నా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఒక మనిషి చనిపోతే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? అసలు అందరూ దుఃఖంలో ఉంటారు. కానీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన రోజుని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం సంతోషంగా ఉండడానికి, మనం శుభంగా ఉండడానికి ఆయన మన పాపాలని, మన దోషాలని, మన శాపాలని అన్ని తన మీద వేసుకొని మన కొరకు త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని అర్పించిన రోజు. కాబట్టి ఈరోజు మనము దుఃఖపడకుండా ఆయన మన కొరకు చేసిన ఈ త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయనకు సాక్షులుగా జీవించి ఈ లోకానికి మనం కూడా శుభంగా ఆయనకి సాక్షులుగా జీవితాం. అందరికీ మరి ఒకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఓకే, చిన్న వీడియో క్లిప్ని మీరు అందరు చూసారు కదా. గత వారంలో మమ్మీ కూడా బెంగళూరు వెళ్తాం జరిగింది. వారందరూ కలిసి మన కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మనం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలానే మా తమ్ముడి మిషన్ ట్రిప్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి కదా. వెస్ట్ బెంగాల్లో సిలిగుడి ప్రాంతంలో నెక్స్ట్ మంత్ 15th వరకు ఆ ఏరియాలో వారు పరిచర్య చేయవలసి ఉంది కనుక వారు మా తమ్ముడి ఎనోష్కి కానీ వారి టీంకి కానీ కావలసిన అవసరతలు ప్రభు తీర్చులాగున, కావలసిన ప్రొటెక్షన్ అనుగ్రహించులాగున మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలానే చేరి వచ్చిన మీ